హాయ్ అండి. ఈరోజు వీడియో బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 3 గురించి. ఏంటంటే ముందుగా శ్రీముఖి ఎంట్రీ ఉంటుందన్నమాట. నెక్స్ట్ జడ్జెస్ అయితే చైర్లోనే ఉంటారు, స్పెషల్గా ఏమి ఉండదు. అందరూ సేమ్ డ్రెస్సెస్తో ఉన్నారు, నార్మల్గానే, ఇంట్రడక్షన్ ఏమి లేదు. నెక్స్ట్ ఏంటంటే మేల్ కంటెస్టెంట్ పవన్ కళ్యాణ్, ఆర్మీ పర్సన్. తన ఆర్మీలో జాబ్ చేస్తారంట. తనకి యాక్టింగ్ అంటే ఇష్టం అంట. చెప్పాడనమాట, అలాగా యాక్టింగ్ అంటే ఇష్టమని. రాగానే పవన్ కళ్యాణ్ అన్న పేరు చూసి పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ మూమెంట్ చేయమంటే చేస్తాడు. ఆ నెక్ దగ్గర హ్యాండ్ పెట్టి చేస్తారు కదా, ఆ మూమెంట్ చేస్తాడనమాట. బాగానే చేశాడు. తర్వాత విజయనగరం స్లాంగ్లో కాసేపు మాట్లాడతాడు. చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఎనర్జెటిక్గా కూడా ఉన్నాడు. ఉన్నంతసేపు కూడా ఫుల్గా ఫన్నీగా మాట్లాడాడు అనమాట. చాలా ఫన్నీగా మాట్లాడాడు. బరువులు లేపుతారా అని అడిగితే శ్రీముఖి వంక చూస్తాడనమాట ఫన్నీగా. ఇంకా నన్ను కాదు నాయన అని చెప్పి ఇంకా అక్కడ పక్కన డ్రమ్ ఉంటే డ్రమ్ లేపమంటది, లేపి పట్టుకుని మాట్లాడతాడు. అలా తనకేం చేశారంటే అభి రెడ్ ఇచ్చారు, బిందు నవదీపు గ్రీన్ ఇచ్చారనమాట, హోల్డ్లో పెట్టారు. ఇంకా నెక్స్ట్ అలేఖ్య గారు బాగున్నారు చూడడానికి, స్పెడ్స్ లేకపోతే కనిపించదని చెప్పారు ఆవిడే. అయినా కూడా యాక్టివ్గా ఉన్నారనమాట. మదర్ ఆర్టీసీ కండక్టర్ అంట, ఫాదర్ బిజినెస్ చేస్తారంట. అభిజిత్ ఒకవేళ చూపిస్తే ఎన్ని అని అడిగితే 2 అని చెప్పుద్ది. సరే స్పెడ్స్ పెట్టుకోమంటే పెట్టుకుంటుంది. కామన్ మెన్ అంటే అందరూ మాస్ అనుకుంటారు, అది రాంగ్ అని నేను ప్రూవ్ చేస్తాను, నేను క్లాస్గా ఉంటాను, అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పి కాసేపు మాట్లాడుద్ది. తనకు కూడా 2 గ్రీన్లు 1 రెడ్ ఇచ్చారనమాట. తను కూడా హోల్డ్లో పెట్టారు. నెక్స్ట్ షాకిబ్ యాక్టివ్గానే ఉన్నాడు. సాంగ్ పాడమంటే సాంగ్ పాడాడు, పిల్ల నువ్వు లేని జీవితం అనే సాంగ్ పాడాడు. డ్యాన్స్ చేయమంటే సరిగ్గా చేయలేదు. అదేంటి చేయలేదా అన్నట్టుగా బిందు అడిగితే ప్యాంట్ సరిగ్గా లేదు అది ఇది అన్నాడు. ప్యాంటు చక్కగా చేయొచ్చు ఆ ప్యాంటుతో అని చెప్పి బిందు అంటది. దీని పర్ఫార్మెన్స్ ఏమి అంతగా బాగాలేదు. ఇంకా బిందు అభిజిత్ రెడ్ ఇచ్చేశారు, నవదీప్ మాత్రమే గ్రీన్ ఇచ్చారు, హోల్డ్లో పెట్టారు. ఈయన అంత పర్ఫార్మెన్స్ ఏమి బాగున్నట్టు అనిపించలేదు నాకు కూడా. నెక్స్ట్ దాలియా గారు ఫిట్నెస్ ట్రైనర్ అంట, పుషప్స్ చేసింది. నాకు న్యూ థింగ్స్ ట్రై చేయటం అంటే ఇష్టం అని చెప్పింది. 8 ఇయర్స్ డాన్సర్గా ఉందంట ఆవిడ. నెక్స్ట్ ఫిట్నెస్ ట్రైనర్గా వచ్చింది, ఇప్పుడు బీబీకి వస్తున్నానని చెప్పింది. అలా తన లైఫ్లో జరిగినాయన్నీ చెప్పి కొంచెం ఎమోషనల్ అయ్యిందనమాట. శ్రీముఖి ఈవిడికి కాఫీ అంటే ఇష్టం అంట. శ్రీముఖి కాఫీ తీసుకొచ్చింది, కాఫీ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా ఈవిడికి కూడా 2 గ్రీన్లు ఇచ్చారు, 1 రెడ్ ఇచ్చారు, ఈవిడ కూడా హోల్డ్లోనే. నెక్స్ట్ సిద్దిపేట మోడల్, ఈయన కనిపించారు, అప్పుడప్పుడు చూసినట్టు గుర్తుంది. సిద్దిపేట మోడల్ అంటారు రా బాబు అంటారు కదా ఆయన. ఈయన ఏమైనా చేయమంటే కూడా ఇంకా అదే చేసాడు. ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ కనపడతారు కదా, సిద్దిపేట మోడల్ రా బాబు అంటారు, అదే చెప్పాడు. ఇంక ఈయన ఎలిమినేట్ చేసేసారు. ఈయన పర్ఫార్మెన్స్ ఏమి లేదులేండి, ఇంక ఎలిమినేట్ చేసేసారు. నెక్స్ట్ అనుషరత్నం గారు ఫ్యామిలీ గురించి చెప్పారనమాట. డాడీ లేరంట ఆవిడకి, ఈమె చూసుకుంటారంట ఫ్యామిలీ మొత్తాన్ని. రియల్ లైఫ్ స్టోరీ టెల్లర్ అంటే ఈవిడ స్టోరీ చెప్తారు. శ్రీముఖిని బిందుని నామినేట్ చేయమంటే నామినేట్ చేసిద్ది, కానీ అంత గట్టిగా స్ట్రాంగ్గా చేసినట్టు ఏం లేదు, ఏదో సింపుల్గా చేసింది. కానీ ముగ్గురు కూడా చక్కగా గ్రీన్ ఇచ్చేశారు. ఈవిడేమో టాప్ 15కి వెళ్ళిపోయింది. టాప్ 15కి వెళ్ళేంత క్యాండిడేట్ అయితే కాదండి ఈవిడకంటే బాగా పవన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ కంటెస్టెంట్ ఉన్నారు కదా, ఆయన బాగానే చేశాడు. ఆయన్నేమో హోల్డ్లో పెట్టారు, ఈవిడనేమో టాప్ 15కి పంపించేశారు. ఏమో జడ్జెస్ కదా, వాళ్ళ ఇష్టం. ఇంకా నెక్స్ట్ శ్రీకృష్ణ చాలా సిగ్గుపడిపోతున్నాడు ఈయనైతే. వీళ్ళ డాడీకి ఈయనకి మాటలు లేవంట. బాగా సిగ్గుపడతా చెప్తున్నాడు, ఏ విషయం మాట్లాడినా సిగ్గే. ఇంకా వాళ్ళ డాడీ కోసమే ఇక్కడికి వచ్చాను, డాడీ నన్ను అక్కడ చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, అప్పుడు మాట్లాడతారు నాతో, అది ఇదని చెప్పాడు. ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా అంటే 98 ప్రపోజల్స్ వచ్చినాయంట. నటరాజ్ మాస్టర్ గుర్తొచ్చాడు నాకైతే. అయినట్టుగా 100 ప్రపోజల్స్ అన్నట్టు ఈయన ఇక్కడ 98 ప్రపోజల్స్ అంటున్నాడు, వచ్చాయని చెప్పాడు. ఇంకా ఏం లేదండి, ఇంకా ఇంతే. 2 రెడ్లో గ్రీన్ వచ్చినాయి. ఈయన కూడా హోల్డ్లోనే ఉన్నారు. హోల్డ్లో కూడా అనవసరం అనిపిస్తుంది ఈయన, అయినా ఉన్నారు వాళ్ళు. మరి 1 గ్రీన్ ఇచ్చారు కదా. ఇంకా తర్వాత ఏంటంటే కొంతమందిని స్పీడ్గా చూపించారనమాట. వాళ్ళందరినీ రిజెక్ట్ చేసేసినట్టున్నారు.
కొంచెం బొద్దుగా ఉన్న ఆయన ఫుడ్డీ అనుకుంటా, ఆయన ఫుడ్కి సంబంధించి వీడియోస్ ఏమైనా చేస్తారో ఏమో ఆయన. తర్వాత ఇంకొక ఆవిడైతే డస్ట్బిన్లో ఇవి ఉన్నాయి తీయి చేయి పెట్టి అంటే ఆవిడ రకరకాల ఎక్స్ప్రెషన్స్ పెట్టి ఇంకా అలా కొంతమందిని చూపించి ఇక వాళ్ళని ఏమీ రిజెక్ట్ చేసేసినట్టున్నారు. మా ఇదే గ్రీన్ రెడ్ అలా కూడా ఏం చూపించలేదు, రిజెక్ట్ అయిపోయినట్టున్నారు వాళ్ళంతా. ఇంకా నెక్స్ట్ నిఖిత వచ్చారు. ఈవిడ డాక్టర్ అంటే ఈవిడ బాక్సింగ్ చేశారు. మాట్లాడితే బాక్సింగ్ చేయమంటే బాక్సింగ్ చేశారు, యాక్టివ్గానే ఉన్నారు. ఈవిడకి కూడా 2 గ్రీన్లు 1 రెడ్ ఇచ్చి పంపించేశారు. హోల్డ్లో ఉన్నారనమాట ఈవిడ కూడా. నెక్స్ట్ జనిత్ 19 ఇయర్స్ కుర్రాడు అనమాట, 19 ఏళ్ళ కుర్రాడు. ఎంత క్లియర్గా, ఎంత క్లారిటీగా, ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత మెచ్యూర్డ్గా ఉన్నాడంటే తనని చూడంగానే అనిపించింది అసలు ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలు ఉన్నారా అనిపించింది నాకైతే. వాళ్ళ మదర్ గురించి ఫ్యామిలీ గురించి మాట్లాడినప్పుడు చూస్తే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలాంటి పిల్లలు ఉన్నారు ఇంకా అనిపించింది. కానీ ఎంత చేసినా ఆయనకి పాపం ఎలిమినేట్ చేశారు. ఏంటంటే ఏజ్లో ఇంకా ఆయనకి ఒక 2 సంవత్సరాలు పట్టిద్దంట. అలా అని చెప్పేసి ఎలిమినేట్ చేశారు. అయితే ఇతను ఏంటంటే ఏం చేస్తావు ఫ్యూచర్లో, ఒక 20 సంవత్సరాల తర్వాత నువ్వేం చేస్తావు అంటే ఎంత క్లియర్గా చెప్పాడు. అసలు ఈ రోజుల్లో పిల్లలు అలా లేరు. సాఫ్ట్ డ్రింక్స్ బిజినెస్ చేస్తానన్నాడు. షుగర్లెస్గా హెల్తీగా సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ పెడతానని చెప్పాడు. చక్కగా లెగిశారు జడ్జెస్ ముగ్గురు, లెగిసి క్లాప్స్ కొట్టి. అభిజిత్ గారు అయితే వాళ్ళ అమ్మగారికి కొంచెం మెసేజ్ ఇచ్చినట్టుగా మాట్లాడారు. మీరు చూస్తున్నారో లేదో ఇలాంటి కొడుకు అది ఇది అని చెప్పి మాట్లాడారు. నేను ఇంకా టాప్ 15కి పంపిస్తారు అనుకున్నా నేను. మొత్తానికి అసలు ఏంటో ఎలిమినేట్ చేసేసారు. చాలా బాధ అనిపించింది నాకైతే. ఈ విషయంలో జడ్జెస్ అస్సలు నచ్చలేదు నాకు. అసలు ఎంత బ్యాడ్ అనిపించారంటే అసలు ఈ పిల్లోడికి ఏం తక్కువ. మొన్న శ్రేయాని పంపించారు కదా, శ్రేయకి ఈ పిల్లోడికి ఏంటి తేడా? తనేమో టాప్ 15లో, తినేమో ఎలిమినేట్. కనీసం ఒక ఛాన్స్ కూడా ఇవ్వకుండా. నాకైతే చాలా బాధ అనిపించింది ఈ పిల్లోడిని చూసి. అలా జరిగిన తర్వాత కూడా పిల్లోడు ఎంత పాజిటివ్గా థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు. మళ్ళీ స్టేజ్ మీద నుంచి బయటికి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాడు వీళ్ళందరికీ కూడా. నాకైతే ఈ విషయంలో జడ్జెస్ అస్సలు నచ్చలేదు. ఎందుకు 2 ఇయర్స్ టైం ఎందుకు తీసుకోవాలి అతను? ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఏమైద్ది తనకి? అలా చేశారనమాట జడ్జెస్, ఎలిమినేట్ చేసేసారు మొత్తానికి పిల్లోడిని. ఇంకా నెక్స్ట్ శ్వేతా శెట్టి చాలా ఫిట్గా ఉన్నారనమాట. చూడటానికి బాగున్నారు, ఫిట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా కూడా మాట్లాడింది. కానీ వాళ్ళ మదర్కి క్యాన్సర్ అంట. ఆవిడ చనిపోయే సిచ్యువేషన్లో ఉన్నారని చెప్పింది. మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకమ్మా అంటే వాళ్ళ అమ్మకి ఈవిడ్ని ఇలా బిగ్ బాస్లో చూడటం ఇష్టం అని చెప్పింది. పుషప్స్ తీయమన్నారు, తీసింది. నార్మల్గానేనా అంటే ఫింగర్స్ మీద తీయమంటారంటే చేతులు అరచేయి కింద అనకుండా ఫింగర్స్తోనే బాడీ అంతా ఫింగర్స్ మీద పెట్టి చేసినట్టుగా పుషప్స్ చేసింది. సింగిల్ లెగ్తో చేసింది. చాలా బాగా చేసింది ఈవిడ. తర్వాత స్టేటస్ ఏంటి అంటే నేను ఆడనవదీప్ని అని చెప్పింది కదా మన ప్రోమోలో, సేమ్ అదే అనమాట ఇప్పుడు కూడా. ఆడనవదీప్ని అంటే ఆడనవదీప్ వచ్చి మగ నవదీప్కి ప్రపోజ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించమంటే చేసిద్ది అనమాట. ప్రపోజ్ చేస్తూ ఒక మాట ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వచ్చిద్ది, అలా మీకు కూడా ఈ రోజే వచ్చింది అని భలే మాట్లాడిద్ది. అలా మాట్లాడింది అనమాట ఆవిడ. చాలా బాగుంది. తినకు కూడా 3 గ్రీన్ ఇచ్చేశారు. టాప్ 15కి వెళ్ళిపోయింది. తిని వెళ్ళొచ్చు, బాగానే ఉంది. నాకు మాత్రం ఆ బాబే గుర్తొస్తున్నాడు, జనిత్ ఏం పాపం చేశాడు, పాపం ఇలా చేశారు అనిపించింది. చాలా బాధగా ఉంది తన గురించి మాత్రం. అయితే ఇంకా తర్వాత ఏంటంటే హోల్డ్లో 16 మెంబర్స్ ఉన్నారు కదా, ఆ 16 మెంబర్స్ని ఈ టాప్ 15కి వెళ్ళిన 6గురిని మొత్తాన్ని స్టేజ్ మీదకి పిలిచారు. స్టేజ్ మీదకి పిలిచేసి ఇంకా నెక్స్ట్ లెవెల్లో వీళ్ళని చూపించాలన్నట్టుగా మాట్లాడారు. నెక్స్ట్ ప్రోమో గురించి కూడా చెప్పారనమాట. అదండి ఎపిసోడ్ 2లో జరిగింది. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎక్కడైనా తప్పులుంటే క్షమించండి. ఇదేనండి వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.